కోనేరులో దొరికిన వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. తిరుమలలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో ముడిపడిన క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో చిత్తూరు జిల్లా గంగవరం మండలానికి చెందిన కీలపట్ల గ్రామం కూడా ఒకటి. ఈ గ్రామంలో పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ క్షేత్రంలో స్వామి కోనేటి రాయస్వామి పేరుతో పూజలందుకుంటున్నారు. కోనేరులో లభించినందువల్ల స్వామివారిని కోనేటి రాయస్వామి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుని కాలితో తనడం వల్ల వచ్చిన పాపాన్ని పోగొట్టుకునే మార్గాన్ని సూచించమని మహర్షులను కోరాడు భృగు మహర్షి. అప్పుడు కౌండిన్య మహర్షి సలహా మేరకు భృగు మహర్షి 7 ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్లు కథనం. అందులో కీలపట్ల కూడా ఒకటి. శ్రీ కోనేటి రాయస్వామి ఆలయం విశాల ప్రాంగణంలో దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామి అన్ని విధాలా తిరుమల వెంకటేశ్వర స్వామిని పోలి ఉంటారు. మూలవిరాట్లు రెండూ కూడా ఒకే విధంగా రూపురేఖలు కలిగి ఉంటాయి. గర్భాలయంలో కుడివైపున శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయస్వామి, వరాహస్వామి, చెన్నకేశ్వరస్వామి, ఆళ్వార్లను దర్శించుకోవచ్చు. ఈశాన్యంలో స్వామివారి పుష్కరిణి ఉంది. ముందుగా కోనేటి రాయస్వామిని దర్శించుకున్నాకే తిరుమలకు వెళ్లాలి అని స్థానికుల విశ్వాసం. కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామిని భృగు మహర్షి ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. జనమేజయుడు మొదట అక్కడ చిన్నపాటి ఆలయాన్ని నిర్మించాడని, ఆ తర్వాత కాలంలో పల్లవులు, చోళరాజుల కాలంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు ఆధారాలున్నాయి. తిరుమలలో ఉన్న శ్రీవారి ఆలయాన్ని, కీలపట్లలో ఉన్న ఆలయాన్ని ఒకే శిల్పి రూపొందించారని అంటారు. అందుకే ఈ 2 ఆలయాల్లో పోలికలుంటాయి. ఈ ఆలయాన్ని 9-10 శతాబ్దాల కాలంలో పల్లవులు పునర్నిర్మించారు. 2012వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయ బాధ్యతలను చేపట్టింది. ఈ 2 ఆలయాల్లో మొదట తిరుమల ఆలయం ప్రారంభమైన 1 సంవత్సరం తర్వాత కీలపట్లలోని ఆలయం ప్రారంభమైంది. గతంలో తురుష్కులు హిందూ దేవాలయాలను కొల్లగొట్టే సందర్భంలో ముందు జాగ్రత్తగా ఈ ఆలయంలోని మూల విరాట్ను పక్కనే ఉన్న కోనేరులో ముంచి దాచారు. అలా నేటి అడుగున 100 సంవత్సరాలు ఉన్న స్వామివారు విజయనగర రాజుల కాలంలో మూల విరాట్ను బయటికి తీశారు. ఆ ప్రాంతం ఆనాడు పుంగనూరు జమీందారుల ఆధీనంలో ఉండేది. అప్పటి పుంగనూరు జమీందారు కొండమనాయుడు స్వామివారి విగ్రహాన్ని కోనేటి నుంచి బయటికి తీసి పునఃప్రతిష్ఠించారు. చాలా కాలం స్వామివారు కోనేటిలో ఉన్నందువల్ల కోనేటి రాయుడు అనే పేరు వచ్చింది. వివాహం అనంతరం శ్రీనివాస మంగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో పద్మావతి అమ్మవారితో శ్రీవారు పర్యటించారు. అందులో కీలపట్ల కూడా ఒకటి. ఈ విషయం తెలిసిన మహర్షులు స్వామివారిని అక్కడ ఉండమని కోరారట. వారి కోరికతో స్వామివారు తన అంశ కోనేరులో ఉందని తీసి ప్రతిష్ఠించి పూజించమని సూచించారని కూడా చెప్తారు. శ్రీ కోనేటి రాయస్వామి వారికి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్ష అష్టమి మొదలు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం పలమనేరుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోనేరులో దొరికిన వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.